యాక్టివిటీస్ చూస్తున్నాం. రోజు ఆఫీస్కి, స్కూల్కి, ఇంకేదైనా మీ బిజినెస్ యాక్టివిటీస్కి వెళ్ళాలన్నప్పుడు మీరు డెఫినెట్గా ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవి వాడుతున్నారా? అయితే గుర్తుపెట్టుకోండి, రేపు ఈ 3 బంద్. గిగ్ వర్కర్లు ఒక బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ వాసులకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. రేపు ర్యాపిడో, ఓలా, ఊబర్ 3 సేవలకు నిలిచిపోయబోతున్నాయి. ఇక తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం బంద్కు పిలుపునిచ్చింది. స్విగ్గీ, జొమాటో సేవలు కూడా పూర్తిగా నిలిపివేయబోతున్నట్టుగా TADF తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం ప్రకటించింది. రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టుగా ప్రకటించారు. సుమారు 4 లక్షల మంది కార్మికులతో సమ్మెకి దిగబోతున్నారు. కనీస ఛార్జీలు, మినిమం ఛార్జెస్ పెంపు విషయంలో, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు డిమాండ్ చేయడం విషయంలో వీళ్ళు సమ్మెకి దిగుతూ ఉన్నారు. గతంలోనే ప్రభుత్వానికి గిగ్ వర్కర్ యూనియన్స్ అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెకి దిగారు గిగ్ వర్కర్స్. రేపు సమ్మెతో క్యాబ్లు, ఆటోలు, డెలివరీ సేవలు పూర్తిగా నిలిచిపోబోతున్నాయి. సమ్మె కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది హైదరాబాద్ వాసులు. సో చాలా వరకు మనం అడిక్ట్ అయిపోయాం. ఒకప్పుడు హైదరాబాద్లో మనం సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటే పక్కాగా, ఉదాహరణకి హైటెక్ సిటీలో వాళ్ళు ఉంటే మనం అందరం బస్ స్టాప్కి రావాల్సిందే. ఏదో ఒక స్టాప్ దగ్గర 10H ఎక్కి మనం సికింద్రాబాద్ దగ్గర వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, డైరెక్ట్గా ఇంటి దగ్గర ర్యాపిడో బుక్ చేస్తే ఇంటికే ర్యాపిడో వస్తుంది. డైరెక్ట్గా సికింద్రాబాద్ దిగుతున్నాం, పని చేసుకుంటాం, మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నాం. అంటే అడుగు కూడా నడవడం లేదు. అడుగు మనకు ర్యాపిడో అందుబాటులో ఉంది, ఓలా అందుబాటులో ఉంది, ఊబర్ అందుబాటులో ఉంది. యాప్ బేస్డ్ డ్రైవర్స్ మనకి సర్వీస్ ఇస్తున్నారు. సో వీఆర్ ఆల్సో పేయింగ్ దెమ్. ఇలా జరుగుతున్న పరిణామాల్లో ఒక్కసారిగా సడన్గా ఇప్పుడు వాళ్ళ ఆ బ్రేక్ ఇచ్చారు, ఆ గ్యాప్ తీసుకున్నారు, సమ్మెకి దిగబోతున్నారంటే మరి ఈ సమ్మె ఎన్ని రోజుల పాటు నడుస్తుందో చూడాలి. రేపు ఒక్క రోజైనా దీని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. బట్ ఇక్కడ వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని అంటే మినిమం ఛార్జెస్. సో అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు, వాళ్ళు మినిమం ఛార్జెస్ తీసుకుంటున్నారు కదా, బాగానే ఉంది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం, ఈ యాప్ అప్లికేషన్స్ వాళ్ళే, టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ర్యాపిడో, ఊబర్, ఓలా ఏ రకంగా అయితే మీకు సర్వీస్ ఇస్తున్నాయో అటు వాళ్ళని కనెక్టివ్ అంటే ఆ కమ్యూనికేషన్ వాళ్ళకి చేరవేస్తున్నాయి. దీనికోసం వాళ్ళు ఛార్జ్ చేసిన డబ్బులు అధికంగా ఉన్నాయి. వాళ్ళే ఎక్కువ మొత్తంలో దోచేస్తున్నారు డ్రైవర్ దగ్గర నుంచి. సో వాళ్ళు ఎక్కువగా దోచుకొని ఇక్కడ డ్రైవర్స్కి ఏమాత్రం అందుబాటులో లేనటువంటి ఫీజుని వాళ్ళకి చెల్లించడంతో కనీసం మినిమం ఛార్జెస్ కూడా లేవని చెప్పి వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారంట. సో దీంతోనే అటు వాళ్ళంతా ఇప్పుడు సమ్మెకు దిగుతున్నారు. మినిమం ఛార్జెస్ ఒకటైతే వెల్ఫేర్ బోర్డ్ అంటే ఇప్పుడు ఉదాహరణకి కార్మికులు ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఎవరు ఎక్కడ పనిచేసినా, ఫార్మా కంపెనీ అయినా, లేకుంటే డాక్టర్ హాస్పిటల్స్లో అయినా, స్కూల్స్లో అయినా, ఇన్ఫ్యాక్ట్ మీడియా రంగంలో మేము చేస్తున్నాం, మనందరికీ ఒక డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో రైట్, ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా మనకు వెల్ఫేర్ చూస్తూ ఉంటాయి. వీళ్ళకి కూడా అలాంటి ఒక గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ ప్రెసిడెంట్ సంబంధించి షేక్ సలావుద్దీన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సలావుద్దీన్ గారు నమస్తే. రైట్, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? గతంలో కూడా చాలా సార్లు అల్టిమేటం జారీ చేశారు, కొన్ని సందర్భాల్లో మీ సేవల్ని కొన్ని హవర్స్ పాటుగా నిలిపివేశారు, అలా జరుగుతూ వచ్చింది. ఈ సమ్మె ఎన్ని రోజుల పాటు ఉండబోతోంది? సమ్మె డిమాండ్స్ ఏంటి? ఇది ఇండెఫినెట్ స్ట్రైక్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కూడా 22వ తారీఖుకి బ్రేక్ డౌన్ ఫ్లాష్ స్ట్రైక్ చేయడం జరిగింది. మనందరూ తెలుసు, అందులో డ్రైవర్లు కానీ, డెలివరీ బాయ్లు కానీ, యాప్ బేస్ వర్కర్లు అందరూ కూడా, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, పోర్టర్ అందరు దిగడం జరిగింది. సుమారు 3,90,000 మంది అందులో దిగినారు. ఓకే, ఇది ఒక కేవలం ఆ రోజు ట్రైలరే ఉండే. ఇప్పుడు సినిమా చూపిస్తామని చెప్తున్నాం. ప్లాట్ఫామ్ కంపెనీలు ఇప్పటి వరకు ఇంత టైం ఇచ్చినప్పటికీ కూడా ఏ ప్లాట్ఫామ్ కంపెనీలు కూడా ఇప్పటివరకు చర్చలకు రాలేదు. మీ డిమాండ్లు ఏంటిది, పరిష్కారం చేద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం అనేది రాలేదు. ఓకే, కాబట్టి ఇప్పుడే అందిన సమాచారం ఏంటిదంటే తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ చర్చలకు పిలిచిందని ఒక మెసేజ్ ఉంది. ఓకే, కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇప్పుడు పిలిచింది సరే, అంటే ప్లాట్ఫామ్ కంపెనీలు ఎంత బాధ్యత కలగకుండా ఉన్నాయి అనేది మనం చూడాలి. ఒకసారి పబ్లిక్ కూడా కన్వే చేయండి, మీ బాధ వాళ్ళకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా బాధ ప్రధానంగా ఏంటిదంటే అండి, 3 ప్రధాన డిమాండ్లు పెట్టినాం మనము. 3 ప్రధాన డిమాండ్లలో ఒక డిమాండ్ ఏంటిది, బేస్ ఫేర్ కావాలి, కిలోమీటర్ ధర నిర్ధారణ చేయాలి, పర్ నిమిషానికి ఎంత అనేది కూడా నిర్ధారణ చేయాలి. ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి తక్షణమే కావాలి. అది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ ఇద్దరు నిమిషానికి కొలది అంటే ఒక ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ అమౌంట్ కూడా ఇవ్వాలంటున్నారు, అంతేనా? అది అంటున్నా కాదు, నేను ఏమంటున్నానంటే బేస్ ఫేర్ అనేది ఒక 5 కిలోమీటర్లు పోతే ఇంత 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు అనేది ఒక రేట్ ఉంటుంది. అది ఎంత ధర పెడతారు అనేది మా డిమాండ్. ఫస్ట్ ప్రభుత్వం మా ధర
ప్రభుత్వమే నిర్ణయించాలి. అది ఏ కంపెనీ అయినా సరే, ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో ఏదైనా ప్రభుత్వమే నిర్ణయించాలి ఒకటి. రెండోది కిలోమీటర్ కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి. ప్రతి నిమిషానికి ఎంత అనేది ఇది ఎందుకు అంటే ప్రతిసారి ఇది కన్జ్యూమర్లకు కూడా, ఇది మేము కోరేది డిమాండ్ కేవలం ఒక మాకే కాదు, కన్జ్యూమర్ల సైడ్ నుంచి కూడా కోరుతున్నాం. ఎందుకు అంటే సర్జ్ పీక్ పేరు పైన విచ్చలవిడిగా దోసుకుంటున్నారు కన్జ్యూమర్ల దగ్గర కూడా. కాబట్టి ఆ పైసలు డ్రైవర్లకు వస్తలేవు, డెలివరీ వర్కర్లకు వస్తలేవు. వర్షం పడుతుందని 100 రూపాయల బిర్యానీ 150 పెడుతున్నారు, కానీ వాస్తవంగా 150 రూపాయలు డెలివరీ వర్కర్కి వస్తాయా? రావు. సర్జ్ పడుతుందని, పీక్ పెరిగిందని డ్రైవర్లకి, ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ డ్రైవర్ కానీ చూపిస్తారు. వాస్తవంగా ఆ పైసలు వస్తున్నాయి అంటే వస్తలేవు. కంపెనీ పబ్లిక్ నేను డెఫినెట్ కన్వే చేస్తాను. ఒకవేళ మీకు నేను ఒక సికింద్రాబాద్కి వెళ్ళాలనుకుంటున్నాను, ప్రజెంట్ మాదాపూర్లో ఉన్నా, నాకు ఒక 100 రూపీస్ ఛార్జ్ అయింది అనుకోండి. ఈ 100 రూపీస్లో మీకు ఎంత వస్తాయి, తర్వాత ఆ యాప్ ప్లాట్ఫామ్కి ఎంత వెళ్తాయి? ఇప్పుడు యాప్ ప్లాట్ఫామ్ కంపెనీ ఇంతకు ముందు సబ్స్క్రిప్షన్ మోడల్ ఉండే, వాళ్ళు 20%, 30% కమిషన్ తీసుకొని ఇస్తుండే. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అదే వచ్చింది కదా బాధ. ఇప్పుడు అట్లా లేకుండా ఏం చేసినాయి అంటే 3 కంపెనీలు ఉంటాయి, ఓలా, ఊబర్, ర్యాపిడో. ఓకేనా? మీరు యాజ్ ఎ కన్జ్యూమర్ కొద్దిసేపటి కోసం మీ సైడ్ నుంచి మీరు ఏది తక్కువ ఉంటే అదే బుక్ చేస్తారు కదా, వాస్తవమా కాదా? అవును. అవునా? డ్రైవర్ ఏం చేస్తాడు, ఏది ఎక్కువ ఉంటే అదే పోతాడు. అవునా? వాస్తవమే కదా? అవును. నేనేమంటున్నా అంటే కన్జ్యూమర్ కి గానీ డ్రైవర్ కి గానీ అటు లాస్ కావద్దు, ఇటు కన్జ్యూమర్ కి కూడా అది కావద్దు. ఈ మధ్యవర్తి విహితం చేసి 100 రూపాయల నుంచి 505 రూపాయల వరకు ఈ మధ్యవర్తిలో మీరు ఎంత రేటు పెంచుకోవచ్చు, దించుకోవచ్చు అని చెప్పాలి. అది ఒక బేస్ వేర్ ఫిక్స్ అయితే ఏమైతుంది అంటే కన్జ్యూమర్ల దగ్గర నుంచి కూడా చిల్లు పడదు గేమ్. మీ డిమాండ్ ఓకే, బట్ నాకు ఒకటి కన్వే చేయండి. 100 రూపీస్ నేను మీకు చెల్లిస్తున్నా మాదాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి. సో ఈ 100 రూపీస్ లో మీకు ఎంత వస్తుంది, ప్లాట్ఫామ్ ఎంత తీసుకుంటది? ప్లాట్ఫామ్ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ మోడల్ వచ్చింది, ప్లాట్ఫామ్ తీసుకునేది ఏముండదు, కానీ డిమాండ్ బట్టి రేటులు తగ్గిస్తుంది. ఆ రేటులు తగ్గియడంలో మాకేం వచ్చేది, వాళ్ళకి 10% నుంచి 15% వరకు వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు డ్రైవర్ల దగ్గర నుంచి. 15% వాళ్ళు తీసుకుంటున్నారు. అవును అవును. అంటే ఒక 15 రూపాయలు 20 రూపాయలు వాళ్ళకి వెళ్తాయి. ఎగ్జాక్ట్లీ 80 రూపీస్ మీకు వస్తాయి. అవును రైట్. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి మళ్ళీ దీంట్లో? ఇదే మేము కోరేది ఏంటిదంటే ప్రభుత్వమే ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రేట్లు నిర్ధారణ చేయాలి ఒకటి. రెండోది ఇప్పుడైతే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నేను పేపర్లలో చూస్తున్నా 15 ఆగస్టు నుంచి మాత్రం వెల్ఫేర్ బోర్డు రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తామని మాత్రం ఇస్తున్నారు. ఓకేనా? కానీ అది ఎక్కడ కూడా లిఖిత పూర్వకంగా కానీ మా చర్చల్లో కానీ ఇప్పటి వరకు పిలిచి చెప్పలేదు. మేబీ ఈ రోజు చెప్తారేమో అని ఆశిస్తున్నాం. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడం, ఎందుకంటే చాలా మంది 4 లక్షల మంది పైచులకు హైదరాబాద్ లోనే ఉన్నారు. సో ఇలాంటి వాటికి ఏర్పాటు చేయడం కొంత ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం గైడ్ లైన్స్ చేయొచ్చు, అవసరమైతే ఒక చట్టం తీసుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ రేట్ నిర్ధారించడం అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ప్లాట్ఫామ్ కదా. ప్లాట్ఫామ్లని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయగలుగుతుందా? రెగ్యులేషన్స్ యాక్ట్స్ ఉన్నాయా? రెగ్యులేషన్ చేయడానికి అవకాశం ఉంటుందా? ప్లాట్ఫామ్ చట్టం తీసుకొచ్చింది, యాక్ట్ ఉంది, కానీ రూల్స్ బోర్డు ఫామ్ కాలేదు. కాబట్టి బోర్డు ఫామ్ అయితే ఇవి అన్ని అందులోకి వచ్చేస్తాయి. ఈ వెల్ఫేర్ సెస్ అనేది ఏదైతే ఉందో ఆ కంపెనీలో 1 to 5% ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ రూల్స్ లో ఆ పైసలన్నీ ప్రభుత్వంకి వెల్ఫేర్ బోర్డు కడతారు. ఆ వెల్ఫేర్ బోర్డు ద్వారా వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్, హెల్త్, మెటర్నిటీ పెన్షన్ లాంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో అందుతాయి. ఓకే. నిజంగానే ఇప్పుడు వెల్ఫేర్ బోర్డు లాంటివి పెట్టాలంటే మళ్ళీ ఒకవేళ ప్లాట్ఫామ్స్ కానీ ఇంకెవరైనా వాళ్ళకి స్కిల్ చెక్ చేయాలి, లేకపోతే వాళ్ళ హెల్త్ చెక్ చేయాలి, వాళ్ళకి ఇంకా కొంత ఎంప్లాయీగా అవ్వడం అంటే డెఫినెట్గా కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి సిద్ధంగా ఉన్నారా? అంటే గిగ్ వర్కర్స్ ఒకవేళ కండిషన్స్ ప్లాట్ఫామ్ వైపు నుంచి కానీ గవర్నమెంట్ వైపు నుంచి కానీ పెట్టాలనుకున్నప్పుడు చట్టంలో అన్ని విధాలు అన్ని ఫెసిలిటీలతోనే చట్టం జరిగింది. చట్టం జరిగేటప్పుడు కూడా ఎన్నో సార్లు ప్లాట్ఫామ్ కంపెనీలతోని యూనియన్స్ తో మీటింగ్స్ పెట్టి ఫైనల్ గా అసెంబ్లీలో బిల్ పాస్ అయింది. ఓకే, అది చట్టంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అవుతుంది. ఓకే, కానీ దానికి కేవలం రూల్స్ బోర్డు అవసరం ఉండే. రూల్స్ బోర్డు కూడా తొందరలో ఇప్పుడు ఇస్తామని అన్నారు. అది లిఖిత పూర్వకంగా లేకపోతే మాకు తెలిసి మాట్లాడినప్పుడు అది తెలుస్తుంది. ఎందుకంటే పేపర్లనే చూస్తున్నాం మనము 15 ఆగస్టుకి వెల్ఫేర్ బోర్డు రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తామని లేబర్ డిపార్ట్మెంట్ చెప్పింది అని చెప్పి. ఫైనల్లీ ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఈ సమ్మె ఎన్ని రోజుల పాటు కొనసాగబోతోంది? ప్రభుత్వం ఎప్పటి వరకు అయితే చర్చలకు పిలిచి ప్రభుత్వం కానీ ప్లాట్ఫామ్ కంపెనీలు పిలిచి చర్చలకు ఈ సమస్యల పైన పరిష్కారం చెప్పవో అప్పటి వరకు మేము సమ్మె కొనసాగుతాం.
ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ప్లాట్ఫామ్ కంపెనీ కానీ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాం. చర్చల కోసం. థ్యాంక్ యూ సలావుద్దీన్ గారు. సో ఇది తెలంగాణ గిగ్ వర్కర్కి సంబంధించిన యూనియన్ అధ్యక్షులు మాట్లాడుతున్నమాట. మా ప్రతి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, సమ్మెకి దిగుతామంటున్నారు. గతంలో అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ఈ అంశం. గిగ్ వర్కర్ల వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. ఏదో కొత్త చట్టాన్ని కూడా రూపొందించని సిద్ధమైపోయారు. సో ఇప్పుడు గిగ్ వర్కర్ల డిమాండ్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. బేస్ ఫేర్ని గవర్నమెంట్ డిసైడ్ చేయాలి, తర్వాత ప్లాట్ఫామ్లు మా నుంచి దోచుకోవడం ఆపివేయాలి, వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయాలి వాళ్ళ డిమాండ్స్. సో ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తోంది? ఈ 4 లక్షల మంది ఉపాధి, సరే సర్వీసెస్ సంబంధించి ఇంకా ఆల్టర్నేట్ రూట్స్ ఇంకేదో క్రియేట్ చేసే అవకాశం ఉన్నా, సో ఈ 4 లక్షల మందికి మాత్రం డెఫినెట్గా ఉపాధి కోల్పోతారు. వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడే అవకాశం ఉంది, కుటుంబ పోషణ కష్టమవుతుంది. సో ఈ 4 లక్షల మంది ఉపాధి లేకపోతే 4 లక్షల మందికి సంబంధించి జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది? చర్చలకు పిలుస్తారా? ఎస్ మనోజ్, మరి ప్రభుత్వం అయితే చర్చలకు పిలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 4 లక్షల మంది ఒకేసారిగా సమ్మెకు దిగడం అనేది కూడా ఇప్పుడు ప్రజలకు ఇబ్బందుల పాలవుతారని కూడా చెప్పొచ్చు. ఇటు గిగ్ వర్కర్స్ కూడా వాళ్ళు కూడా ఇబ్బందుల పాలే అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో చాలా వరకు కూడా నిరుద్యోగులే ఉన్నారు. చాలా వరకు వాళ్ళు చదువుకొని ఉద్యోగం లేక ఇక్కడ స్విగ్గీ, జొమాటో, ఊబర్, ర్యాపిడో ఇలాంటివి నడుపుకుంటూ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దాని మీదే ఆధారపడి ఉన్నారు. ఓ రకంగా చూసుకోవాలంటే వాళ్ళు దాదాపు 1 సంవత్సరం కాలం పాటు నుంచి కూడా ప్రభుత్వంతో ఇటు కంపెనీలతో పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళకు దక్కాల్సిన సర్వీస్ ఛార్జెస్ అసలు వాళ్ళు దక్కనివ్వట్లేదు, పెంపొందించట్లేదు. వాళ్లకు ఎటువంటి అవకాశం ఇంతకుముందు కూడా వాళ్ళు అడిగారు, మాకు లైఫ్ ఇన్సూరెన్సులు కూడా మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా. అలాంటిది మరి అవి కూడా కోరుకుంటున్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజలు కూడా ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా కాదు, ప్రతి క్షణము ఇటు ర్యాపిడో, ఊబరు ఇలాంటి ఓలా ఈ వీటిపైనే జిగ్గి జొమాటో వీటిపైనే ఆధారపడి ఉంటున్నారు. ఎందుకంటే చాలా వరకు హాస్టల్స్లలో ఉండేవాళ్ళు స్విగ్గీ, జొమాటో మీద ఆధారపడి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. ఇటు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతి క్షణము ఊబరు అలాగే ఓలా ఇవి మనకు ర్యాపిడో అందుబాటులో ఉన్నాయని చెప్పేసి కూడా చాలా వరకు ఉపయోగించుకుంటున్న వాళ్ళు ప్రజలు ఉన్నారు. అలాంటిది ఇక్కడ వీళ్ళకు చూపించే రేటు ఒకటైనప్పటికీ కూడా ఇటు సర్వీస్ చేసే వాళ్ళకి వర్కర్లకు మాత్రము వాళ్ళకి చెందేది కొద్దిపాటి మాత్రమే, 5% కూడా మాకు రావట్లేదు. ఛార్జీలు పెంపు అయినప్పటికీ కూడా మాకు మాత్రం కమిషన్ పెంచట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. అలాగే డిమాండ్ కూడా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఈరోజు సాయంత్రం వరకు ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ దిగి రాకపోతే ఖచ్చితంగా కూడా నిరవధిక సమ్మెను మేము నిర్వహిస్తాము, అలాగే ధర్నాలకు కూడా దిగుతాము. వాళ్ళు దిగొచ్చేంత వరకు కూడా పూర్తిగా సేవలను నిలిపివేస్తాం రేపటి నుంచి అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పుకొస్తున్న మాట. మరి ఒకవేళ గనక వీళ్ళు పూర్తిగా నిలిపివేస్తే మాత్రం హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడతారు. ఇటు కార్మికులు కూడా వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం లేకపోతే కంపెనీలైనా సరే దిగి వచ్చి వీళ్ళతో చర్చలు జరిపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనోజ్, ఇటు ప్రభుత్వం చేతిలో ఉండే పని వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయడం, నిజంగా వాళ్ళకి న్యాయం చేయాలని కోసం వాళ్ళకు కొంత వెసులుబాట్లు కల్పించడం. కానీ ఇక్కడ బేస్ ఫేర్ నిర్ణయించేది డైరెక్ట్గా డ్రైవర్స్ కాదు, గవర్నమెంట్ కాదు, మనం నిర్ణయించలేం. యాప్లో అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ మూవ్మెంట్, రెయిన్ అన్నీ కలగలిపిన తర్వాతే మనకు రేట్స్ వస్తూ ఉంటాయి. పబ్లిక్కి అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఆ యాప్ బేస్ ఫేర్ని నిర్ణయించేటువంటి అధికారం గవర్నమెంట్కి ఉంటుందా? సో ఇప్పుడు దానిపైన గవర్నమెంట్ ఏ రియాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? వీళ్ళకు ఛార్జీలు పెంపు అవ్వాలి అని అంటే మాత్రము ఖచ్చితంగా కూడా ఇటు కంపెనీస్ వైపు నుంచే పెరగాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగడంతో వర్కర్లకు అనేది ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కూడా బర్డెన్ పెరిగిపోతుంది. వచ్చే దాంట్లో వాళ్ళకి సరిపోవట్లేదని వాళ్ళు అడుగుతున్నమాట. అందుకు ఇటు కంపెనీలు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఒప్పుకోవాలి, చర్చలకు దిగాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నమాట. ఇటు ఛార్జీలు పెంపొందించాలి అని అంటే కూడా ఇటు ప్రభుత్వంతో కూడా వీళ్ళు చర్చలు జరిపించాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళకు కావాల్సిన హక్కులను దక్కించుకోవాలి అంటే ఈ యాప్లు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళతో చర్చించి ఇటు 4 లక్షల మంది వర్కర్లతో చర్చకు దిగాల్సిందిగా కూడా తెలుస్తూ ఉన్నమాట. కాబట్టి ఖచ్చితంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. కానీ ఈ రోజే జరుగుతుంది అనే నమ్మకం అయితే కనిపించట్లేదు. టైం పట్టొచ్చు.
మేబీ టైం పట్టొచ్చు, ఖచ్చితంగా ఆ టైం పట్టే వరకు అయితే ఇటు హైదరాబాదు ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే అన్ని సేవలు ఆగిపోతున్నాయి. ఊబర్, ఓలా, అలాగే ఇటు మనం చూసుకుంటే ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఇవన్నిటిపైన ఆధారపడ్డారు 80% ప్రజలు. ఆధారపడ్డప్పుడు ఖచ్చితంగా కూడా ఇవన్నీ పూర్తిగా సేవలు నిలిపివేస్తున్నారు కాబట్టి ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అటు వాళ్ళకి ఇన్కమ్ లేక కార్మికులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కొన్ని రోజుల వరకు తప్పేటట్లేదు. వీళ్ళు చర్చలకు దిగేంత వరకు అనేది క్లియర్గా తెలుస్తున్నమాట మనోజ్. థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా రేపటి నుంచి సమ్మెకి దిగబోతూ ఉన్నారు ఓలా, ఊబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి మొదలుకుంటే అన్ని గిగ్ వర్కర్స్ మొత్తం కూడా ఎప్పుడైనా సమ్మెకి దిగుతున్నారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటుగా బేస్ ఫేర్ని పెంచాలి అనేది వాళ్ళ డిమాండ్గా ఉంది. మరి డిమాండ్స్ని గవర్నమెంట్ ఎలా రెక్టిఫై చేస్తుంది, గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి సహాయ సహకారం దొరుకుతుంది, ముఖ్యంగా ప్లాట్ఫామ్స్ అంటే ఈ అప్లికేషన్ సంబంధించినటువంటి ఆ ప్లాట్ఫామ్స్ అధికారులు, ప్లాట్ఫామ్ సంబంధించిన ఆఫీసర్లు వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతారు, వాళ్ళతో ఎటువంటి టాక్స్ నడుస్తాయి, ఏ రకమైన పరిష్కార మార్గం దొరుకుతుందో చూడాలి. బట్ డెఫినెట్గా ఈ సర్వీసెస్ నిలిపివేశారు అంటే కనుక చాలామంది ఇబ్బంది పడక తప్పదు. ఉదయం లేస్తే చిన్నగా ఒక కప్ కాఫీ పెట్టుకోవాలన్నా కాఫీ పౌడర్ అయిపోయినా కూడా మనం ఈ సర్వీస్ ఉపయోగించుకుంటున్నాం. సో కాఫీ పౌడర్ ఆర్డర్ చేసుకుంటున్నాం, మిల్క్ ప్యాకెట్ నుంచి మొదలుకుంటే నైట్ డిన్నర్ ఆర్డర్ చేసుకునేంత వరకు ప్రతిదీ కూడా ఈ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం నుంచే వస్తున్నాయి. ఐ మీన్ వాళ్ళ నుంచే ఈ రకంగా వస్తున్నాయి, యాప్ బేస్డ్ డ్రైవర్స్ దగ్గర నుంచే. సో ప్రతిదీ వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆ సేవలు నిలిచిపోతే కొంత ఇబ్బందులు తప్పదు. మరి రేపటి నుంచి సమ్మె మొదలవుతుంది. మరి గవర్నమెంట్ నుంచి కానీ ప్లాట్ఫామ్ నుంచి కానీ టాక్స్ నడిస్తే కానీ చర్చలు జరిగితే కానీ మేము మళ్ళీ పని చేయము అని చెప్పి వారంతా చెప్తున్నారు. ఏం జరిగిందో చూడాలి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ యాప్ వర్కర్స్తో, ఆ తర్వాత ఒకవేళ లేకపోతే మీ పరిస్థితి ఏంటో కూడా కామెంట్ చేయండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల